హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది వెస్టేజ్ కంపెనీ అని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ బాగుంటుంది, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. కానీ నేను నమ్మలేదు. ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ నమ్మట్లేదు. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా వాడుతున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే చాలా బాగుంది ప్రోడక్ట్స్, అయితే తీసుకోవచ్చు, జెన్యున్ ప్రోడక్ట్సే ఉన్నాయి అనేసి చెప్పారు. సరే ఒకసారి వాడి చూద్దాం అన్నట్టుగా నేనేం చేశానంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. నేను కూడా కొన్ని వాడుతున్నాను కొన్ని రోజుల నుంచి. అయితే ఆ ప్రోడక్ట్స్ నేనేం తీసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నిజంగా అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని టెస్ట్ కోసమే నేను తీసుకున్నాను. నిజంగానే బాగుంటాయా లేవా అని నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఆ విషయమే నాలాగా నమ్మని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలనేసి నా ఉద్దేశం అండి. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, తీసుకోండి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది యూట్యూబ్లో చాలా ఉన్నాయండి, అవి వస్తే చూడండి కావాలంటే ఆ వీడియోస్ కూడా. ఒకవేళ మీకు దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏందని మీరు తెలుసుకోవాలి, నేను కూడా చెప్తాను. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటండి. ఫస్ట్ అయితే నేను ఏం ప్రోడక్ట్స్ తీసుకున్నానో మీకు చూపించాలని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఏమేమి తీసుకున్నానో వెస్టేజ్లో. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది హెల్త్కు చాలా మంచిదంట. నేను దీని గురించి కూడా ఒక్కొక్క దాని గురించి సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నాను, ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ తీసుకున్నాను, స్లిమ్ టీ, ఇది కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంట. ఇంకో టీ ప్లేస్లో ఇది మనం వాడొచ్చండి. టీ తాగే వాళ్ళు ఉంటారు కదా, అది మనం తాగే టీ మంచిది కాదు, ఇది వాడితే మంచిదండి. ఇది గ్రీన్ టీ చాలా మంచిది హెల్త్కి. గ్రీన్ టీ గురించి మీకు తెలుసు కదా చాలామందికి, గ్రీన్ టీ చాలా మంచిది. ఇంకొకటి హెయిర్ ఆయిల్ అండి, హెయిర్ ఫాల్ షాంపూ, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇది మాత్రం చాలా సూపర్గా ఉందండి అసలు. నేనైతే ఇది వాడుతున్నాను కొద్ది రోజుల నుంచి. ఇంకొకటి ఆల్ట్రా స్క్రబ్, ఇది గిన్నెల తోమేదండి, చాలా మంచిగా ఉంది. ఇట్లా మనం వాడే సబ్బులు కనుక తోముతుంటే అది గిన్నెలలో తెల్లగా వేరుకుంటుందండి సబ్బు అయితే. పేరుకపోయి అది మంచిది కాదు కూడా. కొంచెం సబ్బు అట్లనే ఉంటుంది. మా పాప కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా పాప కూడా తోముతుంటుంది గిన్నెలు. కొంచెం సబ్బు మిగిలిపోతుంది, అది వండినప్పుడు ఆ గిన్నెలలో సబ్బు అట్లనే ఉంటుంది, అట్లనే వేసుకుంటుంది. అది మంచిది కాదు కూడా. అది అట్లా సబ్బు తింటే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. అది ఎందుకంటే కెమికల్ ఉంటుంది. ఇదేమో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇది మనం ఒకళ్ళు తోమడం, పిల్లలు సరిగ్గా కడగకపోయినా సరే మంచిగానే ఉంటుంది. దీనివల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇంకొకటి హెయిర్ ఆయిల్, ఇది కూడా ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుందంట. ఇంకోటి మనకు స్కాల్ప్కి మంచిగా ఉంటుందంట ఈ ఆయిల్ కూడా. ఇంకా నేనేం తీసుకున్నాను అంటే ఆల్ట్రా వాష్, ఇది ఇదైతే సూపర్ అండి అసలు. తెల్ల బట్టల మీద ఒక చిన్న మరక కూడా ఉంచట్లేదు, అంత బాగా క్లీన్ చేస్తుంది. ఇదైతే చాలా బాగుంది, ఇది క్లీనింగ్ పర్పస్ అయితే. నేను ఎన్నో వాడినా కానీ దేనివల్ల కూడా ఇంత బాగా పోలేదు. ఇది మాత్రం చాలా బాగా పోయింది. నిజంగా నాకు సజెస్ట్ చేసిన మా ఫ్రెండ్స్కి అయితే నేను నిజంగానే థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే చాలా బాగున్నాయి కాబట్టి. ఏంటంటే వాళ్ళు చెప్తుంటారు కానీ చాలామంది చెప్తారు కానీ మనం అంటే కొంత ఫేక్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్నీ చెప్పి నేను నమ్మాలనా వద్దా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి నమ్మబుద్ధి కాదు. నిజంగా అయితే చాలా రోజులు చెప్తారు కానీ ఒకసారి చూద్దాం అన్నట్టుగా ఒకసారి తీసుకున్నాను, నేను వాడుతున్నాను, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే ఆల్ట్రా గార్డ్, ఇది టాయిలెట్ క్లీనర్. ఇది కూడా ఎంత బాగా పోతుందంటే అసలు ఎప్పటి నుంచో నల్లగా ఉన్నది కూడా తెల్లగైందండి, అంత మంచిగా పోతుంది ఇదైతే. ఎట్లా అంటే ఎక్కువ రుద్దనవసరం కూడా లేదు, మనం వేసేసి ఒక 20 minutes వదిలేసి మళ్ళీ క్లీన్ చేసినామంటే చాలా బాగా తొందరగా క్లీన్ అవుతుంది, చాలా బాగుంది ఇది కూడా. ఇంకొకటి అండి ఆల్ట్రా స్వాబ్, ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేనైతే తీసుకున్నాను. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, నేనైతే వాడుతున్నాను. ఇంకొకటి నేను మీకు ప్రతిదీ ఎలా వాడాలో కూడా చెప్తాను. కొంతమందికి తెలీదు ఎలా, ఇప్పుడు ఆయిల్ కానీ అది ఎట్లా వాడాలి, మనం ఆ ఆయిల్ కాకుండా ఇది వేరే ఉంటుంది. అంటే వండడం అయితే ఒకటే అండి, కాకపోతే క్వాంటిటీ విషయానికి వచ్చేసరికి ఎక్కువ తక్కువ వేయకుండా ఎంత క్వాంటిటీ వేయాలి, అసలు ఎలా కుకింగ్ చేయాలి, అది కూడా మీకు ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తాను. ఇంకొకటి ఉన్న ప్రోడక్ట్ ప్రతిదీ ఎలా వాడాలో కూడా నేను చెప్తాను. అంటే ఇవన్నీ లిక్విడ్స్లో ఉన్నాయి కదా, ఎలా వాడాలని చాలామంది తెలియదు కదా. నేను ఎలా అయితే వాడుతున్నానో ప్రతి ఒక్కటి మీకు వీడియో తీసి నేను వాడేది మీకు షేర్ చేసి చూపిస్తాను, మీరు కూడా అలాగే వాడండి. మీకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి,
అట్లనే చాలామందికి షేర్ చేయనండి, ఎందుకంటే నేను నమ్మలేదు. ఒకవేళ నేను కనుక నమ్మింటే ఎప్పుడో జాయిన్ అయి ఉండేదాన్నేమో. ఇంకొకటి ఏంటంటే ఇది మన హెల్త్ పరంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ పరంగా చూసుకుంటే ఇవి చాలా జెన్యూన్ మంచి ప్రోడక్ట్స్. ఇంకొకటి మన ఇండియా ప్రోడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మండి, మీరు కూడా షేర్ చేయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, పిల్లలకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఫార్మింగ్కి ఫార్మర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను ప్రతి ఒక్క నాకు తెలిసి అన్నీ మీకు షేర్ చేస్తానండి. నేను ప్రతి నెల ఒక్కొక్కటి ప్రోడక్ట్ తీసుకుంటాను, అవన్నీ మీకు చూపిస్తూనే ఉంటాను. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా నేను ఒక్కదాన్నే కాదు, మీరు కూడా నాతో పాటు బెనిఫిట్స్ పొందాలన్నదే నా యొక్క ప్రయత్నము. ఏదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.